చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ముందు ప్రకటించినట్లుగా ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 16 మధ్య కాకుండా ఏప్రిల్లో చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు. 10 ఏళ్ల క్రితం చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగం కంటే రెండో ప్రయోగం అత్యున్నత ప్రమాణాలతో ఉండనున్నట్లు ఆయన బెంగళూరులో వెల్లడించారు. దీనికోసం 800 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్లు శివన్ తెలిపారు. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు త్వరలో భారత్ సొంతంగా చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టులో మహిళా వ్యోమగాములకు కూడా భాగస్వామ్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రుడి మీదకు రోదశలోకి మనుషులను పంపే మానవ సహిత అంతరిక్ష యాత్రను 2021 లోపు, మనుషులు లేకుండా జరిపే మానవరహిత 2 యాత్రల్ని వరుసగా 2020, 2021లో పూర్తి చేస్తామని ఆయన బెంగళూరులో వెల్లడించారు. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వెళ్లే వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణను భారత్లో, ఆధునిక శిక్షణను రష్యాలో ఇప్పించనున్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో అంకుర పరిశ్రమలకు కూడా భాగస్వామ్యం కల్పించడం సహా భారతీయ విద్యార్థులు నాసాకు వెళ్లకుండా ఇస్రోతో కలిసి పనిచేసేలా దేశంలోని 6 చోట్ల పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు శివన్ వెల్లడించారు. We are planning to have that 6 incubation centers across the country, covering entire pan India, one in north, south, east, west, northeast, and middle. So this thing that incubation center, all the startup near that area can be aligned with that. And we wanted them to, we will give the problem to them. They can do the design, and I want them to create a prototype. Once the prototype is it is useful for us, we will make use of that. That way we will be growing that startup.